స్త్రీశక్తి పథకం పెద్ద నాటకం, మహిళలకు ఉచిత బస్సు అనేది పెద్ద బూటకం. ఏమైనదిరా మళ్ళీ మరుగుతున్నారు? 4 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. వైసీపీ హయాంలో అమ్మఒడి ఎంత మందికి ఇచ్చారా? ఇంట్లో ఒకరికైనా లేదా మహిళలందరికి ఇచ్చారా? అలా ఎలా ఇస్తాం? వార్షిక ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి, కారు ఉన్న వాళ్ళకి, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? పథకం పేదలకు మాత్రమే అందాలని ఆంక్షలు పెట్టాం. ఆహా, మీరేమో ఇచ్చే అరాకొర పథకాలకి 1,00,000 ఆంక్షలు పెట్టి ఇంట్లో ఒకరికి ఇవ్వచ్చు, కానీ కూటమి మాత్రం పక్క రాష్ట్రాలు పోయే బస్సులకి, ప్రైవేట్ బస్సులకు కూడా ఉచితంగా ఇవ్వాలి. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఆపదని చెప్పే వాళ్ళకి చెప్పు దెబ్బలనే చట్టం వస్తే మీ మేడంకి పూటకి 10 మెట్టు దెబ్బలన పడేవి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఇలా 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మహిళలకి ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ఎంత దూరం వెళ్ళినా, జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. మీ రోజా మేడ నోరు తెరిస్తే అబద్ధం, బయటికి వస్తే దరిద్రం, నమ్మినోడు నాశనం.